హలో అండి, బాగున్నారా? ఈరోజు క్యాబేజీ ఇంకా పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉప్పు, పసుపు, ఆనియన్స్ అట్లా వేసుకుని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని అవన్నీ ఉడికిన తర్వాత ఇట్లా క్యాబేజీ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని ఇట్లాగా మగ్గనిచ్చుకోవాలండి. కనీసం ఒక 5 నిమిషాలన్నా మగ్గనించుకోవాలి. ఒక 4 గంటలు నానబెట్టి శనగపప్పుని ఉడకపెట్టుకున్నానమాట. ఈ ఉడకపెట్టుకున్న శనగపప్పుని కూడా ఈ క్యాబేజీలో వేసేసేసి శుభ్రంగా మళ్ళీ ఒక 10 నిమిషాలన్నా మగ్గనివ్వాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకుని మళ్ళీ మగ్గనించుకోవాలండి. ఇదే ప్రాసెస్ అనమాట. ఇట్లా మగ్గనించుకున్న తర్వాత చివరిలో దించే ముందు మాత్రమే మనము ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారా? ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇట్లా చేసుకుంటే ఫైనల్గా మనకి క్యాబేజీ కొత్తిమీర కూర, పచ్చిశనగపప్పు కూర అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి సమానంగా ఉంటుందన్నమాట. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.